మీరు టెన్షన్ అవ్వకండి, ఏం చేయాలో ఆలోచిద్దాం. సార్ సార్ అవును సార్, వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్. బండి నడిపింది వాళ్ళు కాదు సార్. సార్ హలో మనేం సార్, నేను జోషి మాథ్యూ. మీరు తొందరగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోండి. మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు. ఏంటి సార్? హలో మనేం సార్, నేను జోషి మాథ్యూ. మీరు తొందరగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోండి. మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు. మణి, సిగరెట్ ఉందా? లైట్ ఉందా? అయ్యో సార్, ఏం చేస్తున్నారు మేడం? చేయండి సార్, కొంచెం త్వరగా రండి. సార్, రండి సార్. ఎవర్రా ఇది? అంకుల్ అమ్మా, కొంచెం మంచినీళ్ళు తెమ్మా. నేను టీ పెడుతున్నాను. ఎవరయ్యా అదే? నేనే ఇక్కడ పక్క వీధికి వచ్చాను డ్యూటీ మీద. ఏమైంది? మీ అమ్మాయి డాన్స్ అయిపోయిందా? రేపు వాడి పోటీ జరుగుతుంది త్రిశూల్లోనే కదా. ఆ, వాడు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడు? నిన్న నీతో వచ్చాడు కదా, ఈవేళ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమైందిరా? ఏంట్రా, ఏదైనా సమస్య ఏంటి? ఏమైంది సార్? ప్రవీణ్, జిమ్ స్టార్ట్ చేయి. సార్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సార్, రాహుల్ మాత్రం దొరకకపోతే మనందరూ ఇరుక్కుంటాం సార్. ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయిన వాడిని ఎక్కడైనా వెతుకుతాం. ఒకవేళ పట్టుకున్నా వాడే డ్రైవ్ చేసినట్టు ఒప్పుకోవాలి కదా. ఎస్పీని కలిసి వాడి బండి తోలాడని చెప్పేద్దాం సార్. సరే, తిన్నగా వెళ్ళు. నిన్ను రిమాండ్లో పెడతారో అప్పుడు తెలుస్తుంది. అది కాదు సార్, సాక్ష్యం లేకుండా మన మీద ఎలా నింద వేస్తారు? నువ్వు మాట్లాడుకో. నీ వల్లే మనం అందరం లాక్ అయ్యేలా ఉన్నాం. సార్, ఈ టైంలో ఇలా మాట్లాడుతూ సార్. ఇప్పుడు నేనేం చెప్పాను? అసలు నీకేం తెలుసు? సార్, అసలు ఏం చేయబోతున్నారు మీరు? నీ బొంద. నేను ఈ పనిలోకి వచ్చి 20 ఏళ్ళు అవుతోందిరా. ఇక ఏం జరుగుతుందో నేను చెప్తాను. వ్యక్తిగత కక్షల వల్ల మహిళా పోలీస్ సహాయంతో ఒక స్టేషన్ తీసుకొచ్చి కొట్టారు. అది వీడియో తీసిన వాడిని జీప్ ఎక్కించి చంపేశారు. దాన్ని యాక్సిడెంట్ లా మార్చడం కోసం హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇవన్నీ చెప్పి మన మీద హత్య కేసు బనాయిస్తారు. సార్, మనం కూడా పోలీసే కదా, మనం ఎందుకు అంతకలవుతాం?
పోలీసులు చచ్చినవాడు నాలాంటి ఒక దళితం 3 రోజుల్లో బై ఎలక్షన్. వాళ్ళు ఓట్లు పడితేనే గవర్నమెంట్ నిలుస్తుంది. మనల్ని నేరస్తుల్ని చేయాలన్నదే గవర్నమెంట్ ప్లాన్. అర్థమైందా? సార్ నన్ను మీరు ఇంట్లో వదిలేయండి. ఎలక్షన్ పూర్తయ్యే వరకు ఎవరికీ దొరకకూడదు. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్లి మన మీద వ్యతిరేకంగా బనాయించిన కేసుని ప్రూవ్ చేద్దాం. సిబిఐ ఎంక్వైరీ జరిగితే మనం తప్పించుకుంటాం, లేదంటే నేరస్తులమే. సార్ నేను ఇంటికి వెళ్ళాలి. అయితే నీ ఇష్టం వచ్చాడు చావు. రే తారా, మనం వెళ్దాం. స్టేషన్ లిమిట్ లో ఎన్ని మొబైల్ పెట్రోలింగ్ వెంటనే ఏమిటి? అన్ని చోట్లకి బండి స్టార్ట్ చేయి. వెతకండి. ఆలస్యం చేయొద్దు. ఓవర్ ఓవర్. త్వరగా వెళ్ళండి. పెట్రోల్ టీమ్స్ అన్ని చాలా జాగ్రత్తగా డ్యూటీ చేయండి. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టద్దు. అనుమానం వస్తే కనిపెట్టండి. సార్ ఒక నిమిషం. సార్ ఏయ్, ప్రాబ్లమే లేదు. అబ్బే ప్రాబ్లమే లేదు. ఇక్కడ చిన్న గొడవ అంతే. చూడు, ఆ గొడవ అయిపోయిన తర్వాత నేనే వస్తాను, పడుకో. లేదు, ఊరికి ఏడ్చి గోల చేసి ఆ పిల్లల్ని కూడా భయపెట్టుకో. పెట్టాం పెట్టే. కేసులో నిందితులైన ముగ్గురు పోలీసులు ఏఎస్ఐ మనియన్, డబ్ల్యూపీసీ సునీత, సిపిఓ ప్రవీణ్ మైకేల్. ఈ ముగ్గురు పోలీసులు స్టేషన్ వాహనమైన KL 01AQ1233 ఈ వాహనంలో వాళ్ళ ముగ్గురు తప్పించుకుంటున్నారు. ఈ ముగ్గురు పోలీసుల్ని బండితో పాటు పట్టుకోవాలని ఎస్పీ గారు స్పెషల్ ఆర్డర్ వేశారు. హంతకుల పేరు ఇంకోసారి వినండి. ఏఎస్ఐ మనీ, డబ్ల్యూపీసీ సునీత, సిపిఓ ప్రవీణ్ మైకేల్. వీళ్ళ ముగ్గురు స్టేషన్ వాహనంలో తప్పించుకుంటున్నట్టు వీళ్ళ సిమ్ తీసి పడేయండి. సార్ నా ఫోన్ హాస్పిటల్లో మిస్ అయింది. పోలీసు వాళ్లే నేరం చేసినట్టుగా నిర్ధారణ అయింది. వాళ్లకు వ్యతిరేకంగా హత్య కేసును ఛార్జ్ చేశారు. ఆ బాధితుల కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎలక్షన్ రూల్స్ అమలులో ఉన్నందువల్ల ఇంతకు మించి నేనేమి చెప్పలేకపోతున్నాను. తర్వాత లోకల్ పోలీసుల సహాయం వల్లే నేరస్తులు తప్పించుకున్నందువల్ల ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ కి అప్పగిస్తున్నాం. మేడం, వాళ్ళు పారిపోయే టైంలో నేను బాత్రూంలో ఉన్నాను. వయసైన ఒక ఏఎస్ఐ ఇంకా ఒక కానిస్టేబుల్ మాత్రమే స్టేషన్లో ఉన్నారు. వెళ్ళింది పోలీస్ వాళ్ళు ఫోన్ ని స్విచ్ ఆన్ చేసే వరకు వెయిట్ చేయకుండా తీసుకువెళ్ళిన స్టేషన్ మొబైల్ ని లొకేట్ చేయండి. అది వాళ్ళు అక్కడెక్కడో పడేసి ఉంటారు. తర్వాత వెహికల్ దొరకగానే పక్కన టవర్ డంప్ చేసి ఫుల్ డీటెయిల్స్ పంపించండి. అర్థమైందా? ఓకే మేడం, ఇంతగా ఆ బండిని నడిపింది వాళ్ళు కాదు. మరెందుకు 302 వేశారు? ఎస్పీఏ చెప్పారు. మీరంతా ఎందుకయ్యా పోలీస్ డ్రెస్ వేసుకుని తిరుగుతారు? ఈ సమస్య పెద్దదవడానికి కారణం నువ్వే. రేపు ఉదయం బిషప్ ని కలవాలి కదా. అవును. నువ్వు బయలుదేరు. నువ్వు ఒక 6 నెలల పాటు లీవ్ లో వెళ్ళిపో. సార్, సార్, ఆ ముగ్గురు పోలీసులు స్టేషన్ నుంచి ఎస్కేప్ అవడానికి కారణం ఏఎస్ఐ మణి ఫోన్కి వచ్చిన ఒక కాలే. ఆ కాల్ చేసింది మిస్టర్ జోషి మాథ్యూ. ఒక బిహారీ ఫోన్ నుంచే కాల్ చేశారు. జోషి మాథ్యూ సార్, మీ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ సార్. ఎందుకు? కుడ్ బి పర్సనల్ ఆర్ పొలిటికల్.